అందరికి నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. 2025 ఫిబ్రవరి మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం శ్రీమాత్రి నమః. మకర రాశి యొక్క స్థితి ఫిబ్రవరి మాసం మాఘమాసంలో చూస్తే మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, అట్లాగే శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు మకర రాశికి చెందినవి. ఈ మకర రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ద్వితీయంలో జన్మస్థానం రవి, తదుపరి ద్వితీయ స్థానంలో సంచారము 13వ తారీఖు ఫిబ్రవరి నుంచి, 12వ తారీఖు ఫిబ్రవరి నుంచి బుధుడు కూడా ద్వితీయ స్థానం సంచారం జన్మస్థానం నుంచి, అట్లాగే శని ముఖ్యంగా మొదటి నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానంలో శుక్ర రాహువులు సంచారము, అట్లాగే వీరికి పంచమ స్థానంలో గురు సంచారము, షష్ఠ స్థానంలో కుజ సంచారం వక్రీకరించి, అట్లాగే ఈ కుజుడు వీరికి భాగ్యస్థాన సంచారము, కేతు ఈ విధంగా గ్రహ సంచారం చూస్తున్నాం. ముఖ్యంగా రవి జన్మస్థానంలో ఉండడం వల్ల అనారోగ్యం అనేది ఉంటుంది. కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆరోగ్యరీత్యా. ముఖ్యంగా కంటికి సంబంధించి కానీ లేదైనా ఉన్నట్టుండి హృద్రోగానికి సంబంధించి కానీ ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే బుధుడు సంచరిస్తున్నాడో వీళ్ళకి ఆరోగ్యరీత్యా ఏదైతే ఉంటుందో కొద్దిగా మెలకువలు అంటే ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి ఆరోగ్యరీత్యా. అట్లాగే ధనపరంగా ఒక ఆలోచన చేస్తారు, ఆలోచన ద్వారా ముందుకు వెళ్తారు. అట్లా శని వీళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల లాభం ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని లాభాలు అనేవి ఏర్పరిచే అవకాశం, వీళ్ళ మాట కావచ్చు, వీళ్ళు బొమ్మ కావచ్చు, అక్కడ మార్పులు చేర్పులతో కొన్ని మాయ జరిగే ధనం అనేది రాబడి జరుగుతుంది. తృతీయంలో శుక్రుడు రాహు సంచారం వల్ల వీళ్ళకి ఈ తృతీయంలో ఉచ్చలో ఉన్నాడు కాబట్టి సోదరి మనవర్గం సోదరుల ద్వారా కానీ సహకరించే సహకార రంగంలో ఉండేటువంటి వారికి కానీ యోగదాయకంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అయిష్టలుగా ఉన్న వాళ్ళకి ఇష్టంగా ఉండడం, అంటే వీళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళకి పడని వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా వీళ్ళకి సానుకూలంగా ఉండటము, అంటే ఒక అనూహ్యమైన పరిణామాలు ఎదుర్కొనడం, తద్వారా ఒక మంచి ఆలోచన విధానం, మంచి వాతావరణం ఏర్పడటం, వాళ్ళ ద్వారా వీళ్ళకి ఏమీ లాభం లేకపోయినా ఒక మంచి వాతావరణం అనేది ప్లెజెంట్, అంటే ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నాము ఇంతకాలానికి అయ్యింది అని ఒక సంఘటన జరిగే అవకాశం ఉంటుంది, మంచి జరిగేది. అట్లాగే ఈ యొక్క గురుడు కూడా వీళ్ళకి పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ ఉండటం, సంతానం కూడా కొంతవరకు ఇప్పటివరకు ఇబ్బంది పెట్టిన వారు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు, మన విధానం మార్చుకోవాలా, లేదా మనమన్నా మారాలా అనే స్థాయిలోకి వస్తారు వాళ్ళు కూడా. కాబట్టి పంచమ స్థానంలో గురుడు ఉండడం వల్ల పేరు ప్రఖ్యాతలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ పలానా ఇంటి పేరు ఏదైతే ఉంటుందో వాళ్ళ ద్వారా మంచిగా రావటం, ఇవన్నీ కూడా మకర రాశికి కొంతవరకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు, విద్యార్థులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఈ మాసం? నిరుద్యోగులకి కొంతవరకు ఏంటంటే ఇప్పుడు దశమ స్థానంలో శుక్రుడు ఏదైతే న్యాచురల్గా మనకు స్థానాధిపత్యం ఉంది కాబట్టి ఈ యొక్క శుక్రుడికి మనకు యోగదాయకంగా ఉచ్చలో ఉన్నాడు 3లో. అదే మిమ్మల్ని సహకరిస్తారు, ఎవరైనా మీకు హెల్ప్ తీసుకొని ముందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంది, హెల్ప్ తీసుకొని ముందరికి వెళ్ళొచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్యపరంగా పూర్వార్ధం మంచిది కాదు, ఉత్తరార్ధం బాగుంది. అంటే ఫస్ట్ 12 రోజులు కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది ఆరోగ్యం, తర్వాత 12 రోజులు అవతల 14 రోజులు ఏవైతే ఉన్నాయో ఆరోగ్యరీత్యా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా కొంతవరకు ఉపశమనం పొందుతారు. శుభకార్యాలు జరగడానికి ఏదన్నా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా అండి. గృహప్రవేశ స్థలాలు కొనుగోలు కానీ, లేదైనా వ్యాపారానికి సంబంధించి కానీ, లేదైనా వాడు వృత్తిలో ఉండేటువంటి వాటికి కానీ కొన్ని మేలుకోలు లాభాలు చేకూరే అవకాశం ఉంటుంది. తద్వారా వీళ్ళకి రాబోయే కాలం కొంత మంచి కాలంగా గోచరిస్తుంది. వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది గురుగారు? ఏ వ్యాపారాల్లో కాస్త ఇన్వెస్ట్మెంట్లు పెడితే లాభదాయకం అంటారు? వీళ్ళకు ధార్మికమైనటువంటి సంస్థల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే పూజా సామాగ్రి కావచ్చు, లేదైనా వీరికి ఇంకా పూజా సంబంధించినటువంటి వస్తువులు సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, అవి లాభదాయకంగా ఉంటుంది. అట్లాగే ఏదైనా కానీ ఒక ఇంటర్మీడియేటర్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో మధ్యవర్తిత్వం, అటువంటి వాటిలో కూడా చాలా బాగా రాయభారిగా కూడా రాణింపు బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు, అలాగే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మరి ఎటువంటి వారికి ఏమైనా ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తుంది? కోర్టు వ్యవహారాలు పరిష్కరింపబడతాయి. వీళ్ళకి శత్రువులు, రుణాలు, రోగాలు అవన్నీ కూడా సమస్య పోయే పరిష్కారం ఉంటుంది. రుణం తీసుకుంది కూడా మళ్ళీ పునః మనం కట్టే విధానంగా వీళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఉంటుంది, కట్టేస్తారు కూడా.
వైవాహిక జీవితం అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా మంచి ఫలితాలు ఏమైనా కనిపిస్తాయి? సంతాన రీత్యా కూడా పంచమంలో గురుడు ఉండటం వల్ల యోగదాయకంగా ఉంటుంది. భార్యాభర్తల అనురాగ దాంపత్యం అనుకూలంగా ఉంది. ఎటువంటి ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఒక అరేంజ్డ్ మ్యారేజ్గా దారితీసే అవకాశం కూడా ఉంటుంది మకర రాశి వారికి. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి మకర రాశి వారికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలపండి గురుగారు. ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం, సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవటం, సూర్య దేవాలయానికి వెళ్ళటం, రథసప్తమి రోజు కానీ ఆదివారం, ముఖ్యంగా ఆదివారం రోజు పొట్టు శనగల్ని దానంగా ఇవ్వటం కానీ లేదా పొట్టు శనగల్ని ప్రసాదంగా పంచటం కానీ చేస్తే చాలా సూర్యుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ఈ సూర్యుడితో పాటు వీరు ఇంకా మనకు శని అవయోగంగా ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం, అట్లాగే గణపతిని గరికతో అర్చన చేస్తూ కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన రీత్యా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు గరికతో అభిషేకం చేయటం శివుడికి అత్యంతంగా చాలా బాగుంటుంది. కాబట్టి గరికతో అభిషేకం చేయటం వల్ల సంతాన రీత్యా ఉండే చికాకులు చింతల నుంచి కూడా బయటపడతారు. మనకు రాబోయేటువంటిది ఈ మాఘమాసం, ఫిబ్రవరి నెల. ఈ మాఘమాసంలో అందరికీ తెలిసినటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత మొదటి శుభమాసంగా అందరూ మాఘాది పంచమాసాలు పెళ్లికి కానీ శుభ కార్యక్రమాలకు కానీ చాలా ఉపయోగకరంగా అనేకమైనటువంటి పుణ్యమైనటువంటి రోజులు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంతానం కోసం ఎవరైతే వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతమైన మాసంగా మాఘమాసం చెప్పబడింది. ఎందుకంటే శివమహాపురాణంలో చెప్పబడిన విషయాలు మీకు కొన్ని ఇప్పుడు చెప్తున్నాను ఈ మాఘమాసంలో విశేషం గురించి. ముఖ్యంగా భీష్మ పంచక వ్రతం. ఈ భీష్మ పంచక వ్రతం ఏదైతే ఉంటుందో ఎవరైతే సంతానం లేనటువంటి వారు భీష్మ పంచక వ్రతాన్ని ఆచరిస్తే కనుక సంతానం కలుగుతుందని శివమహాపురాణంలో తెలుపబడింది. అట్లానే మనకు పుత్రదా చతుర్థి అని చెప్పి ఒకానొక చతుర్థి తిథి కూడా ఈ యొక్క సమయంలో వస్తుంది. అంటే సంతానం అటువంటిది ఎవరికైతే చాలా ఇబ్బందులు పడుతూ అనేకమైనటువంటి వైద్యంలో కూడా సంప్రదిస్తూ ఉండేటువంటి వారికి ఈ యొక్క మాసం మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంతానవంతులు కావాలనుకునేటువంటి వారు ఈ భీష్మ పంచక వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఖచ్చితంగా కలుగుతుంది. అలానే మనకు పితృ సంబంధమైనటువంటి ఏదైతే మనకు పితృశాపాలను అంటాము ఇటువంటివన్నీ కూడా మనకు ఈ మాఘమాసం పౌర్ణిమ మహామాఘి అని కూడా అంటారు. కాబట్టి ఈ మహామాఘి ఏదైతే ఉందో ఈ మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం చేసి లలితా సహస్రనామం పారాయణం చేసుకొని నవనీతాన్ని కానీ పాయసాన్ని కానీ చంద్రుడికి సమర్పించి అమ్మవారికి ఉపవాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విధంగా మనకు ఉత్తర పీఠిక లలితా సహస్రనామాలు ఉత్తర పీఠికలో ఉంది. ఆ ఉత్తర పీఠిక మీరు చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు కానీ ఎన్ని నెలలు చేస్తే ఈ ఫలితం వస్తుందో కూడా చెప్పబడింది. అలా శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా మాఘమాసం చాలా విశేషమైనటువంటిది. అట్లాగే మీకు ఈ భీష్మ ఏకాదశి అని అట్లానే మనకు మహామాఘి అని మహాశివరాత్రి ఇలా పర్వదినాలని కూడా ఈ మాఘమాసంలో వస్తాయి. కాబట్టి ఈ ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఈ మాఘమాసంలో కూడా అనేక పుణ్య కార్యక్రమాలు నెరవేర్చుకొని అందులో మాఘ స్నానం అంటారు. ముఖ్యంగా మనకు మాఘ పురాణం కూడా ఉంది. అంటే పద్మపురాణం అంతర్గతంగా ఈ యొక్క మాఘ పురాణం కూడా ఉంటుంది. అంటే పద్మపురాణంలో ఎవరైతే విష్ణుమూర్తిని ఎక్కువగా వైశాఖ మాసంలో కానీ అట్లానే మనకు కార్తీక మాసంలో కానీ ఇట్లా మాఘమాసంలో కానీ ఈ పురాణాలు మన అందులోంచి తీసుకోబడింది. ఈ స్కాంద పురాణంలో కొంత అట్లానే పురాణం మరి పద్మపురాణంలో కొంత ఆ భాగాలు తీసుకొని ఈ పురాణాలు ఏర్పడని. కాబట్టి ఈ మాఘ పురాణం కూడా మనకు స్నానాల గురించి తెలుపబడింది విశేషంగా. కాబట్టి ఎవరికైతే అవకాశం ఉంటుందో సముద్ర స్నానం అనేది చాలా విశేషము.